మొత్తంగా ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్గా అయితే ఆఫ్టర్ 4 hours లేట్. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో అయితే జై శ్రీరామ్ అని శ్రీకృష్ణ బొమ్మ అయితే పెట్టిర్రు. ఇది రీసెంట్గా కట్టింది మొత్తం కూడా. ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయి. టైం 11:30 అవుతుంది. రోడ్ పైన అయితే ఎవరు లేరు. మన రూమ్కి వెళ్ళిపోదాము. చూస్తారు కదా ఒక్క మనం చూడలేడు రోడ్ పైన. ఇది ఐటమ్ వెరైటీ ఉంది చూడండి. ఆలుగడ్డని మొత్తం ఉడకబెట్టేసి స్మాష్ చేస్తుండు. బై క్యా బోల్తే ఇస్కో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనము అయోధ్య ధామ్ జంక్షన్ నుంచి అయితే వారణాసి వెళ్ళబోతున్నాము. కాకపోతే ఈ ట్రైన్ కూడా 2 hours లేట్ ఉందన్నమాట. సో అయోధ్యకు వచ్చే ప్రతి ట్రైన్ కూడా చాలా లేట్ డిలే ఉన్నాయి. సో నేను వారణాసి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ స్టే చేస్తా, ఎక్కడ తిరుగుతా అని కూడా చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చూడండి, ఎండ్ వరకు అన్నీ తెలుస్తాయి. ఓకే, ఎట్లా కూడా ట్రైన్ లేట్ ఉంది కాబట్టి మీకు స్టేషన్ చూపిస్తా. మార్నింగ్ టైంలో మొత్తం ఫాగ్ ఉండే కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా చూడండి. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో అయితే జై శ్రీరామ్ అని శ్రీకృష్ణ బొమ్మ అయితే పెట్టిర్రు. ఇది రీసెంట్గా కట్టింది మొత్తం కూడా. ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయి. ఇదంతా కూడా అయోధ్య ధామ్ జంక్షన్. అయోధ్య కాంటి జంక్షన్ అది వేరే ఉంటుంది. అది కంటోన్మెంట్ ఏరియా కింద వస్తుంది. అంటే క్యాంట్ అంటే కంటోన్మెంట్ అనుకుంటా. అయోధ్య కాంట్ అని అది పాత స్టేషన్. ఇది కొత్త కట్టిన స్టేషను. చూస్తూ కదా ఇంకా కొత్తగా కట్టినట్టు కనిపిస్తుంది క్లియర్గా. సో నార్మల్గా ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇంకా అక్కడ కూడా ఉంటుంది, అటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. సో అన్ని ట్రైన్స్ డిలే అయినట్టుగానే మన ట్రైన్ కూడా డిలే అయిపోయింది అనమాట. సో ఇంకా 2 hours ఉంది. ఈ 2 hours మళ్ళీ బయటికి వెళ్ళి రావాలి. ఒక చిన్న క్యాబ్ కొనుక్కోవాలి. ఎందుకంటే వారణాసిలో కూడా చాలా విభత్సంగా ఉండొచ్చు ఇది. ఎందుకంటే రెండు దగ్గరనే కదా, దూరం లేవు. సో మొత్తానికి అయితే తీసుకున్నా 230 అయిపోయాడు. 250 అంటే 20 తగ్గించాడు. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ అంటే ఏం గడ్డి తినడం ఎందుకని చెప్పేసి ఇక్కడైతే నేను తింటున్నా. చూస్తారు కదా ఒక సమోసా, ఇది ఏదో బోండా, సంథింగ్ ఏదో డిఫరెంట్ అని చెప్పిన ఆయన. చూడాలండి ఏముంటుందేమో. పికిల్ ఇచ్చిండు, ఆలు ఇచ్చిండు, ఇంకా రాడిష్ ఇచ్చిండు. సో అదనమాట. ఇప్పుడు తినేసి నేను మళ్ళీ స్టేషన్లో కూర్చుంటా. ఆల్మోస్ట్ ఒక 2 hours డిలే ఉంది ట్రైన్ కాబట్టి చూడాలి ఇంకా ఎక్కడుందో ప్రజెంట్ ఏందో అని. ఓకేనా, ఇది ఐటమ్ వెరైటీ ఉంది చూడండి. ఆలుగడ్డని మొత్తం ఉడకబెట్టేసి స్మాష్ చేస్తుండు. బై క్యా బోల్తే ఇస్కో. भाई क्या बोलते हैं इसको? लिट्टी चोखा। आलू है ना, ये आलू है ना, पता है। जहर चोखा, इसमें बड़ा सत्तू चलेगा। आप कुछ भी बोलते हैं आप। చెప్పండి కథలు పడుతుండు. అదేదో ఆల్రెడీ లెక్క ఉంది. దాన్ని మొత్తం దాన్ని బాగా కాల్చి మ్యాజిక్ ఇస్తున్నారు వాళ్ళు. 11:35కి రావాల్సిన ట్రైన్ ఇంకా రాలేదు. 1 అవుతుంది. ఇప్పుడు 2 తర్వాత వస్తుందంట. చూడాలి ఎప్పుడు వస్తుంది ఇంకా. As the chemicals, they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. సో మొత్తానికి 11:30 రావాల్సింది, 3 గంటలకు వస్తుంది ట్రైన్ అయితే. చూస్తారు కదా, ఒకవేళ మీరు వచ్చినప్పుడు సరే ప్లాన్ చేసుకోండి. ట్రైన్స్ మాత్రం చాలా లేట్ ఉన్నాయి ఇక్కడ అయోధ్యలో అయితే. మొత్తంగా ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్గా అయితే ఆఫ్టర్ 4 hours లేట్. ట్రైను హౌరాకి పోయేది. వీళ్ళందరూ బుక్ చేసుకున్న వాళ్ళు ఏమంటే ఎట్లా ఎక్కువ అర్థమవుతలేదు. దిగొచ్చం అయితే క్రౌడ్ అవుతున్నారు. Yeah.
ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది ఆల్మోస్ట్. సో ట్రైన్ ఇప్పుడు వచ్చినామా 10:30 వచ్చిన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 4 అవర్స్ ఎక్కడండి. 11:30 నుంచి రావాల్సింది మనకి 3:30కి వచ్చింది. ట్రైన్ చాలా లేట్ ఉన్నాయి ఇక్కడ అయితే. సో ఫైనల్గా మనం అయితే వచ్చేసాం వారణాసికి. వెల్కమ్ టు వారణాసి. ఇది కాశీలో ఉన్న రోడ్స్ అనమాట. ఇట్లున్నాయి నైట్ టైంలో చాలా ఖాళీగా అయితే ఉన్నాయి, బట్ చాలా పెద్దగా నీట్గా కూడా ఉన్నాయి రోడ్స్ అయితే. సో కంపేర్ చేస్తే మనకి అయోధ్యతో పాటు అంటే సేమ్ ఉంది అనుకుంటా, సమానమైన ఈక్వల్ ఉంది. టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఏం లేదు. ఏడో చలి బాగానే ఉంది. టైం 11:30 అవుతుంది. రోడ్డు పైన అయితే ఎవరు లేరు. మా రూమ్కి వెళ్ళిపోదాము. చూస్తారు కదా, ఒక్క మనిషి చూడలేడు రోడ్డు పైన. సైలెంట్గా ఉంది మొత్తం, అంతా వండుకుంటారు. ఇట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫీలింగ్? అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది అన్నమాట. సో గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే నేను హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో నుంచి వీకెండ్ చేయను, బట్ బ్యాక్ అని పెట్టేసి నేను దర్శనంకి వెళ్తాను అనమాట. కాశీ విశ్వనాథ్ దర్శనంకి వెళ్ళి అక్కడ నుంచి ఆ ప్లేస్ అని తిరిగేసి వచ్చి మళ్ళీ బ్యాగ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తాం. సో అది ఈరోజు ప్లానింగ్ అనమాట. సో ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినా, చూస్తారు కదా. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి మనము. ఆల్రెడీ టైం వచ్చి 7:30 అవుతుంది అనమాట. మార్నింగ్ 4 నుంచి దర్శనం స్టార్ట్ అయిపోతుంది మీకు. మార్నింగ్ 4 నుంచి అరౌండ్ 2 o'clock వరకు దర్శనం అయితే కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. ఇంక ఈ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది అనమాట. మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్ త్రూ. శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్.com అనే వెబ్సైట్ ఉంటుంది. దాని నుంచి ఇక్కడ చాలా గార్డ్స్ ఉంటాయి అనమాట. నేను అనే ప్లేసెస్ మీకు చూపించకపోవచ్చు. మీరు వచ్చినప్పుడైతే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి రావచ్చు. నేను నాకు తోచినవి, నాకు వీలైనంత వరకు, నాకు టైం అంత వరకు మాత్రమే చూపించగలుగుతాను నేను. సో అంతవరకే. మీకు తెలుసు కదా నేను స్పెషల్ దర్శనం అలాంటి ఏం చేసుకున్నాను. ఇది మనం వెళ్ళేది ఇప్పుడు ఫ్రీ దర్శనం అనమాట. ఫ్రీ దర్శనం కొంచెం పబ్లిక్ అయితే ఉంటారు. చూపిస్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏం సంగతి అనేది. ఓకేనా? వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు. సో నేను గో స్టాప్స్ అనే హాస్టల్ అయితే ఉంటున్నా. మీకు తెలిసే నేను బెంగళూరులో ఇంకా గోవాలో కూడా సేమ్ హాస్టల్లో ఉన్నమాట. సో మీకు హాస్టల్ కూడా చూపిస్తే ఎట్లుంది అనేది. ఓకేనా? హాస్టల్ మొత్తం ఒక రౌండ్ వేస్తాను, చూడండి ఎట్లుందో. నెక్స్ట్ మీరు కనుక ఇది టెంపుల్ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది అనమాట. నాకైతే ఒక 800 to 900 మధ్యలో ఛార్జ్ పడుతుంది దీనికి. సో ఇక్కడ మీకు దీంట్లో లోపల ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ మీకు రూమ్స్ కూడా ఉంటాయి, ప్లస్ బంక్ బెడ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే డార్మెటరీ టైపు సింగిల్ బెడ్. ఎవరైతే సింగిల్స్ వస్తారో వాళ్ళకి, ఇంకా ఫ్రెండ్స్ వస్తారో వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చలి బాగానే ఉంది. కాకపోతే నేను 3 days నుంచి అలవాటు అయిపోయినాయి కాబట్టి కొంచెం అలవాటైనా అనిపిస్తుంది నాకు.